ఆయన అయితే ఉండడు. డమ్మీ ప్రమాణ స్వీకారం ఏమైనా చేయాలి అంటే మరి ఈ లోకల్లో పెద్ద ఆయన కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రూమ్లన్నీ బుక్ చేశారు కాబట్టి ఎవరన్నా వస్తే హోటల్స్ బుక్ చేశారంట ఆల్రెడీ. ఎందుకంటే మనం జనరల్గా వెరిఫై చేస్తాం, హోటల్ కూడా బుక్ చేసాడు అంటే గ్యారంటీగా నమ్మకం ఉందా అని చెప్పి కొంతమంది అయినా అనుకుంటారని చెప్పి అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప వాళ్ళు నెగ్గే ప్రసక్తే లేదు. అతి దారుణమైన పరాజయాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు. ఇది నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు, అంకెలు లెక్కలు ప్రజాభిప్రాయంతో సహా చేతిలో పెట్టుకునే చెప్పింది. సో కాబట్టి వాళ్ళు ఎత్తిపోయారు. జే బ్రాండ్ తాగినోడు కాదు సార్, అసలు ఓటేసేవాడు మందు తాగినవాడు కూడా ఏడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూశారు కదా, ఆరోగ్యశ్రీకి 300 కోట్లు బిల్స్ ఉంటే ఆ డాక్టర్లు ఇప్పటికే ఎప్పుడు బిల్సో రావాలి. ఆ కమిషన్ 25% వాళ్ళు ఇవ్వరు కాబట్టి వేరే బిల్స్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం 6 నెలల క్రితం నొక్కిన బటన్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మరి ఎంత అప్పు చేశారు, అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొప్పుడికి వెళ్ళిపోయింది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంకా ఇప్పుడు మొహాటాల్లో ఏమీ లేవు. అందిన కాడికి ఈ 20 రోజుల్లో ఈ 15 రోజుల్లో వేసుకుంటాం పోవటం అనేది పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా చాలా అక్రమాలకి వాళ్ళు రెడీ అయ్యారు కాబట్టి చూడబోతే మరి చాలా చోట్ల చీఫ్ సెక్రటరీ గారి కంట్రోలే ఈసీ మీద ఉందా అన్నట్టుగా మరి చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ అప్రదిష్ట ఈసీకి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ 10 రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎంతమంది పోలీసులు పెట్టి ఎంత చేసినా సరే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అలా చేయటం మంచిది కాదు. మాకు దర్శనానికి టైం అవుతుంది. సోమిరెడ్డి గారు చాలా అడాడు ఉన్నారు, ఆయన ముందు మాట్లాడేశారు కాబట్టి రాష్ట్రంలో పలు చోట్ల హింస జరిగింది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అలాంటిది విదేశీ విహారాలకి ప్యానింగ్ పెట్టి ఎలా వెళ్తారు అని జేడీ లక్ష్మీనారాయణ ఎవరైనా అదే మాట అంటారు. లక్ష్మీనారాయణ గారికి ఆయన అంతరంగం పూర్తిగా తెలుసు. ఎవరైనా కూడా అదే మాట అంటారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించాడంట నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే మరి ఇంట్రడక్షన్ అవసరం లేని మన హీరో రఘునాథ్ కృష్ణరాజు గారు, దాంతో పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి దాంతో ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ బీజేపీ నుంచి కూడా కుమారాజు గారు నలుగురు కలిసి ఈరోజు మీతో మాట్లాడటం చాలా సంతోషం చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఒక 2 minutes మాట్లాడిన తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు. ముఖ్యంగా మొన్న 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో, బస్సుల్లో వేలాడుతూ వాడు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగ తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లు వేసే విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలింగ్. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్ కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యూన్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే
బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడేటప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం, ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రోజు ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా షాక్ అవుతాడు, ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ